చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. అతి మిక్కిలిగా ప్రేమిస్తూ ఆదరిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాను. స్తుతులకు పాత్రుడు, ఆరాధ్యకు యోగ్యుడు, నమ్మదగిన దేవుడవు నైనా నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు దేవా 1 నుంచి 10 వచనాలు దేవా చదివి ఉంటుండగా తండ్రి, ఈ వాక్య భాగంలో నుండి దేవా నీ ఔన్నత్యాన్ని ఎదుగనైనా సంఘం ఎదుట పెట్టడానికి, తద్వారా నీ ఔన్నత్యాన్ని తెలుసుకొని దేవా అందును బట్టి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ ఆత్మతో సత్యముతో దేవా నీ ఔన్నత్యాన్ని తెలుసుకొని వాక్యపు వెలుగులో నేను ఆరాధించే కృపను భాగ్యాన్ని నాకును మాకందరికీ దయచేయమని దేవా నోరు తెరవగా దాన్ని నింపే దేవుడవు నైనా. ఇదిగో తండ్రి, నా మాటలు కాదు నైనా, నీ మాటలు నీ ఔన్నత్యాన్ని ఇదిగో నైనా వెలుపరచడానికి మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీరే సహాయం దయచేయండి. నీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ఈ వాక్యము ఇప్పుడు 1 నుంచి 10 వచనాలు చదవంగానే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కొన్ని మాటలు ఓకే, ఇది ఈ వాక్య భాగం ఏం చెప్తుంది? ఇక్కడ మోషే మరి ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్న సందర్భము ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాటలు నీవు వినిన ఎడల, అంటే దేవుని యొక్క మాటలు వింటే ఏమవుతుంది, వినకపోతే ఏమవుతుంది కదండి. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ పేరెంట్స్, ఒక సిస్టర్స్, లేకుంటే ఒక టీచర్, ఏదో రకంగా మనం పెద్దవాళ్ళు ఉన్నాం. మనకన్నా చిన్నవాళ్ళు మనం ఒకరికి ఒక మాట చెప్పినప్పుడు వినాలని మనం అందరం ఆశిస్తాం కదా. ఒక టీచర్ స్టూడెంట్కి ఎలా చెప్తుందో నా మాట వినాలని, తల్లిదండ్రులు మన పిల్లలు మన మాట వినాలని ఏ విధంగా మనం ఆశిస్తున్నామో దేవుడు కూడా తన మాటలు వినాలని ఆశిస్తున్నాడు. వింటే ఏమవుతుందో, ఆ యొక్క దేవుని మాటలు వింటే దేవుడు ఏం చేస్తాడు, ఆయన ఎలాంటి వాడు అనేది వాక్యంలో మనం చూసుకుందాం. ఇది పోయిన వారము మా ఫ్యామిలీ ప్రేయర్లో మేము దీన్ని ధ్యానిస్తున్నాం అన్నమాట. సో ధ్యానిస్తున్నప్పుడు ధ్యానిస్తుండగా అన్న ఒక మాట చెప్పినారనమాట. ఇది వాక్య భాగం నేను మనం ఎట్లాగో హాలిడేస్కి వెళ్తున్నాం కదా హైదరాబాద్కి, మరి నేను వాక్యాన్ని పంచుకుంటాను. ఈ వాక్యమే ఇందులో నుంచి నువ్వు ఆరాధన వాక్యము ప్రిపేర్ అవ్వు అని నాకు చెప్పినారనమాట. సో ఆ వారం అంతా నేను కూడా ఈ వాక్య భాగాన్ని చదివి మరి ఇందులో నుంచి దేవుని మనము ఏ మాటలు తీసి ఆరాధించగలము అని దాని మీద ధ్యానం చేశానమాట. సో ఈలో ఇప్పుడు మనం ఏ విధంగా మన పిల్లల్ని మన మాట వింటే మనం ఏ విధంగా వారిని ప్రేమిస్తామో, ఒకవేళ వినకపోతే ఏం చేస్తామో మన అందరికీ అర్థమైపోయినట్టే కదండి. సో ఈ విధంగా దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు నా మాట వినిన ఎడల ఏం చేయాలంట, మనం వింటే దేవుడు ఏమై ఉన్నాడో మనం ఒక్కొక్కటిగా మనం ఇక్కడ ఈ వాక్య భాగంలో చూసుకుందాం. సో దేవుడు ఏంది ఆశిస్తున్నాడు ఇక్కడ? పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట మనము వినాలంట. వినకపోతే ఏమవుతుందో మనం అది మెయిన్ మెసేజ్లో బల్ల వర్తమానంలో విందాము. వింటే ఏం అవుతుందో మనం ఈ ఆరాధనలో చూసుకుందాం. సో మరి మోషే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తున్నాడు అన్నమాట, మీరు దేవుని మాట వినండి, లేకపోతే ఇలా అవుతుంది, వినకపోతే ఇలా అవుతుందని మోషే మరి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు అనమాట. సో ఆయన మాట నీవు నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరులో నుండి మిమ్మును తిరిగి రప్పించును, ఆయన మిమ్మును కరుణించును. మొట్టమొదటి మాట ఏంటంట, కరుణించే దేవుడు, కనికరం గల దేవుడు అన్నమాట. సో ఎలాంటి దేవుడు అంట మన దేవుడు? కనికరం గల దేవుడు. 4వ అధ్యాయము, ఇదే ద్వితీయోపదేశ కాండము 4:31 చూసుకుందాము. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మరిచిపోడు. ఇక్కడ సందర్భం ఏంటంటే 4వ అధ్యాయము 31 వచనం తీసినారు అందరు. 4:31 ఇక్కడ ఏం సందర్భం అంటే, ఇక్కడ ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారంట, వాళ్ళు విగ్రహాలు చేసి ఆ విగ్రహాలకి పూజ చేస్తున్నారు. ఎలాంటి విగ్రహాలు అంటే అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు
వెదికిన ఎడల 29లో వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత దినములో నీవును నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, ఎవరి మాట? దేవుని మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు. దేవునికి విరుద్ధంగా వాళ్ళు పనిచేస్తున్నారు, విగ్రహాలను పూజిస్తున్నారు, అవి చూడవు వినవు వాసన చూడు, అలాంటి దానికి దేవునికి విరుద్ధంగా వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు పని చేస్తున్నప్పుడు దేవుడికి కోపం వస్తుంది. అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు ఏంది? నిజమైన దేవుణ్ణి మీరు వెతకండి, నా మాట మీరు వినండి, వినిన ఎడల మీరు ఇంత తప్పు చేసినా కూడా నేను మీపై కనికరిస్తానని అప్పుడు ఇక్కడ ఈ మాట చెప్తున్నాను అనమాట 31లో. దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు అంటే మన దేవుడు, ఆయన మనపై కనికర చూపే దేవుడు. సో మనం ఈరోజు ఈ మాటను బట్టి దేవుని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాము. రెండో మాటగా 3వ వచనంలో 2వ లైన్, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. చూడండి, రెండో మాట ఏంటంట? సమకూర్చే దేవుడు. మనం ఆల్రెడీ ఆగస్టులో 3 రోజులు సమకూర్చే అనే విషయంలో మనం అందరము ధ్యానించాము కదండి. యోవేలు గ్రంథము 2:25. ఇక్కడ ఏం ధ్యానించినాం మనము? యోవేలు 2 గ్రంథంలో సమకూర్చే దేవుడు అంటే ఏంటి? సమకూర్చే దేవుడు సో ఏమంటున్నాడు? గత సంవత్సరము లేదా గత కాలము మీది ఏదైతే కోల్పోయారో అది ఏదైనా కావచ్చు కదండి. వీళ్ళు పంటని కోల్పోయినారో దేవుడు సమకూర్చే దేవుడిగా ఇస్తున్నాడు. సో మనం ఏది కోల్పోయినామో, మనం ఆస్తియే కావచ్చు, పేరే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఏదైతే కోల్పోయామో ఏదైనా కావచ్చు, కానీ దేవుడు ఎలాంటి దేవుడు అంట? సమకూర్చే దేవుడు. హీఈస్ గోయింగ్ టు గివ్ యూ బ్యాక్, హీఈస్ గోయింగ్ టు రీస్టోర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ వీ హ్యావ్ లాస్ట్. సో మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? ఆయన సమకూర్చి దేవుడిగా చూస్తున్నాము. మూడవదిగా 5వ వచనం, 1 నుంచి 10లో చూస్తున్నాం కదా, అందులోనే చూస్తున్నాం. 5వ వచనం, సో మూడవదిగా ఏంటంటే ఇక్కడ విస్తరింపచేసే దేవుడిగా చూస్తున్నాం. సో దేవుడు ఏం చేయాలని ఆశిస్తున్నాడు ఇక్కడ? మనకి విస్తరింప చేయాలంటే నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరుచుకుందు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే మన పితరుల కంటే మనకేం చేస్తాడంట? దేవుడు విస్తరింప చేస్తాడంట. ఆదికాండము 1:28. వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారికి చెప్పాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఇక్కడ ఆదాము అవ్వని మరి దేవుడు సృష్టించాడు. ఆల్రెడీ వారిని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. సో ఆశీర్వదించిన దేవుడు ఏమంటున్నాడు? మీరు వెళ్ళి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాడు. ఇక్కడ ఏం ఆశిస్తున్నాడు దేవుడు? మనల్ని విస్తరింపజేస్తున్నాడు మనల్ని అనమాట. సో మన దేవుడు ఏమై ఉన్నాడు? మనకి విస్తరింపజేయ దేవుడు అన్నమాట. 4వది ఏది చూసుకుంటే 6వ వచనము లాస్ట్ లైన్, నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయముకును సున్నతి చేయును. సో ఇక్కడ సున్నతి కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. కొలసి 2:11 ప్రకారంగా, కొలసీయులకు రాసిన పత్రిక 2:11 వచనం, శారీరకమైన యొక్క సున్నతి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తీసి చదవండి ఒకసారి. సో శారీరకమైన మనము సున్నతి పొంది ఉన్నామంట. కానీ ఇక్కడ ఈ వాక్య భాగంలో ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, మీ హృదయముకును నీ సంతతి వారి హృదయముకును
సున్నతి కావాలంటున్నాడు ఇక్కడ దేవుడు. శారీరకంగా కాదు, మీ హృదయానికి సున్నతి కావాలని దేవుడు ఆశిస్తున్నాడు అనమాట. సో 5వదిగా చూసుకుంటే 10వ వచనము. సో 5వదిగా చూసుకుంటే మనని ఏం చేయాలని ఆశిస్తున్నాడు దేవుడు? మనని వర్ధిల్ల చేయాలని ఆశిస్తున్నాడు అనమాట. ఏమని ఇక్కడ? నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు అనమాట. యెహోషువ 1:8. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తించెను. ఈ పైన భాగం చూసుకుంటే మోషే చనిపోయిన తర్వాత యెహోషువకి దేవుడు ఏం చేస్తున్నాడు? యెహోషువకు సెలవిస్తున్నాడు అనమాట. ఏమని? మోషే మృతి పొందాడు కనుక ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి నువ్వు తోడుగా ఉండు. నేను ఏ విధంగా మోషేకి తోడుగా ఉన్నానో నేను నీకును తోడుగా ఉంటా, నువ్వు భయపడొద్దు అని మరి దేవుడు యెహోషువతో చెప్తున్నాడు అనమాట. చెప్పినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మోషే ఏదైతే మరి రాశాడో వీటిని ఏం చేయాలంట? మనము తూచ తప్పకుండా మీరు వాటిని పాటించాల, వీరికి బోధించాలని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అది ఈ గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈ గ్రంథంలో మోషే ఏమైతే రాశాడో అవి బోధించకుండా నువ్వు తప్పిపోకూడదు. సో దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసేదను అని చెప్తున్నాడు అనమాట. సో ఏం చేయాలి ఇక్కడ? ఇజ్రాయెల్ ప్రజలను నడిపిస్తున్నావు. ఏ విధంగా నడిపించాలా? మోషే రాసిన ప్రకారంగా నువ్వు దాన్ని తూచ తప్పకుండా వారిని నువ్వు బోధించాలా, వారిని నడిపించాలని ఇక్కడ దేవుడు మరి యెహోషువకు చెప్తున్నట్టుగా చూస్తున్నాం అనమాట. చెప్పడం మాత్రమే కాకుండా నువ్వు ధ్యానించిన యెడల నీ మార్గం ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేసే దేవుడిగా మనము చూస్తున్నాము. 6వదిగా 10th verse లాస్ట్ లైన్. చాలు. సో ఇక్కడ ఏంటంట? నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళున్నప్పుడు యెహోవా నీ పితరులను యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు. సో 6వదిగా ఏం చూస్తున్నాం ఇక్కడంటే మేలు చేసే దేవుడిగా చూస్తున్నాము. సో మనకు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మేలు చేయాలని ఆశిస్తున్నాడు. ఎప్పుడు? నీవు దేవుని మాట వినినప్పుడు, ఆయన చెప్పిన మాట నీకు వింటే నీకు మేలు కలుగుతుంది. సో మన పిల్లలకు కూడా మనం ఏం చేస్తామో, చెప్పిన మాట విన్నప్పుడు ఓ నా బిడ్డ నా మాట వినదని మనం ఏం చేస్తామో కొంచెం ఇంకా ఎక్కువ గారాబం చేస్తాం. ఒక చాక్లెట్ ఇచ్చే దగ్గర 2, ఒక రొట్టె ఇచ్చే దగ్గర 2 రెట్లు ఇవ్వడం అని మనము ప్రేమ ఎక్కువ చూపిస్తాము కదా. అదేవిధంగా దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? నీవు నా మాట వినిన ఎడల నీకు మేలు చేస్తాడంట. మేలు చేసే దేవుడై ఉన్నాడు. సో రోమా 8:28 చూసుకుందాము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదురు. సో దేవుని ప్రేమించిన వారికంట, ఎవరికి? అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో మరి ప్రేమించిన వారికి ఆయన మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో అందును బట్టి మనము దేవుని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాము. చివరిగా ఇంకొక మాటను చూసుకొని మనం దేవుని ఆరాధన చేస్తాం. సో మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. సో లాస్ట్ మాట ఏంటంట? ఆయన మనలో ఆనందించే దేవుడై ఉన్నాడనమాట. జెఫన్యా 3:17. జెఫన్యా 3:17. నీ దేవుడైన యెహోవా సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే
నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. సో దేవుడు ఎక్కడున్నాడంట? మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంట? శక్తివంతుడైన దేవుడు. ఇంకా ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించుచున్నాడంట. సో దేవుడు మనలో ఆనందిస్తున్నాడు, మనల్ని బట్టి సంతోషిస్తున్నాడు. సో ఇలాంటి దేవుణ్ణి మనము ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం అన్నమాట. సో ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో, వినిన ఎడల ఆయన మనకి ఏమై ఉన్నాడంట? ఆయన మనకు కరుణగల దేవుడై ఉన్నాడు, సమకూర్చే దేవుడిగా ఉన్నాడు, విస్తరింప చేయాలని ఆశిస్తున్నాడు, సున్నతి చేయాలి మన హృదయానికని, మనని వర్ధిల్ల చేయాలని ఆశిస్తున్నాడు. అంత మాత్రమే కాక మేలు చేసి మనలో ఆనందించాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు మనలో. ఎప్పుడంట? ఆయన మాట వినాలి మనము. ఆయన మాట విన్నప్పుడు దేవుడు మనకి ఈ విధంగా ఉంటానని చాలా సూటిగా మరి ఈ వాక్య భాగంలో మనకి కనిపిస్తుంది అన్నమాట. ఈ 7 మాటలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం అన్నమాట. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.